ప్రయర్ నుంచి కూడా ముందు నుంచి కూడా ఇదే ఇంటెన్షన్స్తో ఇలాంటి థాట్స్తో మ్యారేజ్ చేసుకోవడం, బయటపడిపోవాలి, విడిపోవాలి, ఇబ్బంది పెట్టాలి, హస్బెండ్ యొక్క పేరెంట్స్ని ఇబ్బంది పెట్టాలి, వాళ్ళని కేసెస్లో ఇరికించాలన్న ఇంటెన్షన్స్లో కేసెస్లోకి ఆగుతున్నారు. బట్ లక్కీలీ 498లో అరుణేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అని జడ్జిమెంట్ రావడం జరిగింది 2014లో. అక్కడి నుంచి అరెస్టులు తగ్గినాయి. ప్రతి 498A కేసులో ఫస్ట్ 41A CRPC ఇచ్చి పంపిస్తున్నారు. చాలామందికి తెలియట్లేదండి. 498A కేసు రకాన్ని భయపడిపోతున్నారు, స్టేషన్కి వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు. భయపడాల్సిన అవసరం ఏం లేదు. 41A CRPC నోటీస్ ఇస్తారంటే అక్యూజ్డ్ నోటీస్ అంటారు దాన్ని, కొంతమంది స్టేషన్ బెయిల్ అని కూడా అంటారు. 41A CRPC నోటీస్ ఇస్తారు. నిజంగా మీరు కనుక తప్పు చేయకపోతే అందరికీ అరెస్ట్ జరగదు. లేటర్ ప్రొసీడింగ్స్, ట్రయల్ ప్రొసీడింగ్స్ అన్నీ కామన్గానే జరుగుతాయి. అక్కడ కనుక మీ తప్పు లేదు, మీ మీద ఫాల్స్గా ఒక ఫ్రివలస్ కేసు, సూపర్ఫ్లూయస్ కేసు పెట్టారు అని మీరు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు హైకోర్టును ఆశ్రయించండి.